మీరు తెలియజేసిన ఏంటంటే గౌరీ లంకేష్ చంపింది మేమే, నాగేశ్వరరావు చంపుతామని బెదిరించింది మేమే, నెక్స్ట్ నిన్ను చంపబోతుంది మేమే చాలా ధైర్యంగా చెప్పారు. ఆల్రెడీ నేను ఊహించిందే, ఇదేం కొత్తది కాదు. ఎందుకంటే నిన్ను చంపుతామనే బెదిరింపు ఏ రోజుకైనా వస్తుంది నాకు తెలుసు. ఎందుకంటే మతం పట్ల కానీ ఒకరి విశ్వాసం పట్ల కానీ ఇది తప్పు అని మనం చెప్తే ఎవరికి నచ్చదు. ఎందుకంటే బుర్ర ఊపుకుంటూ వెళ్ళిపోవాలి గొర్రెలాగా. వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా అందులో అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా మనం బుర్ర ఊపుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ జరిగిన చిన్న విషయం ఏంటంటే, జరిగిన సంఘటన చెప్తాను. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, విశ్లేషకులు, పొలిటికల్ విశ్లేషకులు. ఆయనకి ఈ మధ్యకాలంలో బెదిరింపులు కాల్స్ వచ్చాయి, నిన్ను చంపుతాం నువ్వు కనుక నీ విశ్లేషణ ఆపకపోతే అది ఇదని చెప్పి. దాని పట్ల ఆయన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అక్కడ తెలంగాణ పోలీసు కంప్లైంట్ ఇస్తే ఆయన పట్టించుకోలేదని ఆయన కొన్ని విషయాలు చెప్పారు. దానిపైన మనం ఒక వీడియో చేసి పెట్టాం. అదేంటంటే నిన్న గౌరీ లంకేష్, నేడు నాగేశ్వరరావు గారు, రేపు ఎవరని. దానికి ఒక బీజేపీ సభ్యుడు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? రేపు నువ్వే, నెక్స్ట్ నువ్వే అని చెప్పి. దాని కింద ఆయన పెద్ద మహాభారతం కూడా పెట్టాడు మెసేజ్. అవి మీరు చూడవచ్చు. ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఒక ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టే ప్రతి వాడు కూడా వాళ్ళ దృష్టిలో కమ్యూనిస్టే, ఒకటోది. రెండోది, నిజాలు చెప్పే ప్రతి వాడు వాళ్ళ దృష్టిలో కమ్యూనిస్టే. మూడోది, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వాడు కమ్యూనిస్టే. వాళ్ళ దృష్టిలో కమ్యూనిస్టులందరూ కూడా ఎర్ర కుక్కలు. తర్వాత కమ్యూనిస్టులందరూ కూడా చైనా కుక్కలు. ఈ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్కి సపోర్టివ్గా మాట్లాడే ప్రతి వాడు కూడా పాకిస్తానీ సపోర్టరు. అంటే ఒక రకమైనటువంటి పైత్యానికి, మూర్ఖత్వానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అది ఏ స్థాయి అంటే, కరోనా చివరి స్టేజ్కి వెళ్ళిపోతే బతికించడం కష్టం డాక్టర్లు ఎలాగంటారో, ఇది అంతకు మించిపోయింది. ఏంటిది? మతోన్మాదం. హిందూ మతం మీద భక్తి కాదు, ఇదంతా మతోన్మాదం. అంటే వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. కమ్యూనిస్టులకి ఒక లక్ష్యం ఉంది, కార్మిక వర్గ దృక్పథం. వీళ్ళకి ఒక లక్ష్యం ఉంది, అఖండ భారతం. ఆ లక్ష్యాల కోసం వాళ్ళు పని చేసుకోవచ్చు, తప్పులేదు. అంతేగాని మెడ మీద కట్టిపెట్టి ఇదే నువ్వు చెయ్యు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది తప్పు అంటే వాడేమో దేశ వ్యతిరేకి, జాతి వ్యతిరేకి, లేదంటే హిందూ వ్యతిరేకి. కానీ నిజానికి దేశానికి వ్యతిరేకులు, ఈ జాతికి వ్యతిరేకులు, ఈ మతానికి వ్యతిరేకులు ఖచ్చితంగా ఈ కాసాయి గోండాలే. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల ఆ మతంలో ఉన్న వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. ఇప్పుడు నేను పుట్టింది హిందూ మతంలోనే, నేను ఎందుకు మరి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది? వాళ్ళు చేసే చేష్టలే కదా. ఇప్పుడు వాళ్ళకి క్రిస్టియన్స్ కోసం కూడా నేను చెప్తున్నాను వాళ్ళు చేస్తున్న తప్పు అని. అంత మాత్రం వాళ్ళంటే వ్యతిరేకమా, లేకపోతే వాళ్ళ కోసం మంచిగా మాట్లాడుతున్న ఇష్టమా? ఇదంతా కూడా ఎలా ఉందంటే, ఈ దేశం మాది, మా దేశంలో వాళ్ళందరూ మా బానిసలు. ఈ బానిస సమాజం ఎక్కువైపోయాయి కదా, అనేక రకాల మతాలు ఇక్కడ డెవలప్ అయ్యాయి. క్రిస్టియన్ మతం ఇండియాలో ఎందుకు డెవలప్ అవుతుంది? కేవలం మీలాంటి కాసాయి గోండాల వల్లే. మీరు ఆ మతంలో ఆధిపత్యం, కులతత్వం, అగ్రకులాల ఆధిపత్యం చేసి దళితులను కించపరిచి, దళితులను తొక్కి మీ బానిసలను చేసి, ఇవన్నీ చేయడం వల్లే కదా ఏ మతంతో, ఏ కులంతో సంబంధం లేదు మా మతంలోకి రండి అలా అది అనువుగా తీసుకోవడం వల్ల ఈరోజు ఆ మతం డెవలప్ అవుతుంది. వాళ్ళ శాతం అనేది కేవలం 2.5%. క్రిస్టియన్స్ ఉన్న శాతం 2%. కమ్యూనిస్టులు ఇండియాలో ఉన్నది 2 కంటే తక్కువ. ఇది మీకు తెలియని నిజాలు. 2% కంటే తక్కువ ఉన్నారు కమ్యూనిస్టులు, 2.5% ఉన్నారు క్రిస్టియన్స్. కానీ హిందువుల శాతం 80% పైనే ఉంది. ఎందుకు భయం నాకు అర్థం కాదు. అంటే ఎలా ఒకడు పెట్టాడు మెసేజ్లు ఏంటి, ఆల్రెడీ వాళ్ళు చచ్చిన పాములు, కమ్యూనిస్టులు చచ్చిన పాములు, ఇంకా వాళ్ళ కోసం ఎందుకు భయ్యా అని ఎవడో ఒకటి పెట్టాడు. అరే చచ్చిన పాముని చూసి భయపడుతుంది నాకు అర్థం కాదు. మీరు కొన్ని బతుకున్న పాముని చూసి భయపడితే ఒక అర్థం ఉంది, చచ్చింది కదా పాము, చచ్చిన పాముని చూసి భయపడడం ఏంటి? అదే పాముకున్న గొప్పతనం. అది చచ్చినా బతికినా పాము ఇదని చూస్తే భయం వేస్తుంది, మీరు అనుకున్న యాంగిల్లో మాట్లాడుకొని అనుకుంటే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వీడి పేరులోనే రెడ్ ఉంది అంటే వీడు కమ్యూనిస్ట్ కుక్కే అని ఒక మెసేజ్ పెట్టారు. అరే బాబు, మా కుక్కలకే తెలియదురా రెడ్ అంటే కమ్యూనిస్ట్ అని. నా ఉద్దేశం అది కూడా కాదు. నేను పుట్టింది కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో. కమ్యూనిస్టులు కూడాను, కమ్యూనిస్ట్ పార్టీలో కొంతమంది నాయకులు అంటే నాకు వేరే మనం, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలనిపిస్తుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ వెళ్తున్న దారి సక్రమంగా లేపడం వల్ల నేను అందులో ఇమ్మడలేకపోయాను. అర్థమవుతుందా? రెడ్ అని ఎందుకు పెట్టామంటే, ఈరోజు నువ్వు బీజేపీలో ఉన్నా లేకపోయినా నిజమైన హిందూ అయితే నీకు హిందూ మతంలో కాసేం నచ్చుద్ది, నువ్వు బీజేపీలోనే ఉండవసరం లేదు. ఇప్పుడు కాసేమి ధరించిన వాళ్ళందరూ స్వాములు, సన్యాసులు, అఘోరులు అందరూ బీజేపీ సభ్యులేమి కాదు, ఆర్ఎస్ఎస్ సభ్యులేమి కాదు. వాళ్ళకి రంగు అంటే ఇష్టం అంటే వాళ్ళ భావం హిందుత్వం.
అలాగే నా భావం విప్లవాత్మకంగా ఉండాలి, ఏదైనా పోరాడాలి, ఏదైనా సరే సామాజికంగా ఉండాలని ఆలోచన దృక్పథం ప్రతి ఓడు ఆ రెడ్ని ఇష్టపడతాడు. ఇప్పుడు నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్లకి బీజేపీకి ఏమైనా ఇది ఉందా? వాళ్ళు ఆస్తికులుగానే ఉంటారు, కానీ వాళ్ళ రెడ్ మీద మీరు ఎందుకు పడలేరు? రెడ్ బస్ అని ఉంది, రెడ్ ట్రావెల్స్ ఉంది. ఆ రెడ్ అంటే కమ్యూనిస్టుడేనా? ఆ రెడ్ అనేది రెడ్ అనే పేరుతో అనేక రెస్టారెంట్లు ఉన్నాయి, అనేక థియేటర్స్ ఉన్నాయి. రెడ్ అని కమ్యూనిస్టులేనా? అంటే బుర్ర లేని ఎదవలు అని నిరూపించుకుంటున్నారు. అయితే ఇవన్నీ పక్కకు పెడితే మీరు చెప్పిన ఏకైక ఒక విషయం ఏంటంటే గౌరీ లంకేష్కి పట్టిన గట్టే నాగేశ్వరరావుకి పడద్ది, నాకు పడద్ది అని మీరు చెప్పారు, మీకు కూడా పడద్దని. మీరు చెప్పిందని బట్టి ఏంటంటే గౌరీ లంకేష్ని చంపింది మేమే అని మీరు ఒప్పుకున్నట్టు. రెండవది, నాగేశ్వరరావు వీళ్ళందరికీ మీరు బెదిరింపులు కోసం మాట్లాడితే దానికి ఫస్ట్ రియాక్ట్ అయింది మీరే. మీరు పెట్టిన కామెంట్స్లో కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకున్నారు. అంటే మీరు ఇన్ని రోజులు జనంకి తెలియనిది మీరు తెలియజేసారు ఏంటంటే గౌరీ లంకేష్ చంపింది మేమే, నాగేశ్వరరావు చంపుతామని బెదిరించింది మేమే, నెక్స్ట్ నిన్ను చంపబోతుంది మేమే, చాలా ధైర్యంగా చెప్పారు. ఇది ఈరోజు మీరు చెప్పింది కాదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏ రోజు చెప్పారు, మీకు వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళకి కానీ లేదా మీ పదవులకి మీ ప్రభుత్వాలకి ఇబ్బంది కలుగుద్ది వాళ్ళ వల్ల అనుకున్న నిజాలు మీకోసం ఎవరైనా బయట పెట్టినా మీరు చంపుతారు. బీజేపీ ఫిలాసఫీ అంటే బీజేపీ పార్టీ కాదు, మోడీ అమిత్ షా వీళ్ళిద్దరిది చరిత్ర చూసినట్టయితే వీళ్ళకి అధికారంలో కొనసాగటం అనేది ఏకైక ఎజెండా. ఆ ఎజెండా వాళ్ళు ప్రతిరోజు రాజకీయమే చేస్తారు, అది వాళ్ళ హిస్టరీ. వాళ్ళకి ఏదో ఒక హిందూ దేశం అయిపోవాలి, హిందుస్థాన్ అవ్వాలి, ఏవో ఉన్నాయి, వాటి కోసం చేస్తున్నారు. నేను అదేం తప్పను, అది వాళ్ళ పాలసీ. వాళ్ళ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం వాళ్ళు దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఏదైనా చేస్తారు, ఎలిమినేషన్ కూడా చేస్తారు, మనుషుల్ని చంపించేయడానికి కూడా వెనకాటం. అది హిస్టరీ. అది ఇందులో నేనేం కొత్తగా క్రియేట్ చేయట్లేదు, నాకు వాళ్ళ మీద కోపం లేదు, చరిత్ర అది. వాళ్ళు అవసరమైతే నిన్ను ఏమీ చేయలేము అనుకుంటే హరేన్ పాండ్యా లాగా సడన్ గా మర్డర్ అయిపోతాం. ఆ భయంతో చాలా మంది వాళ్ళు సరెండర్ అయిపోయినారు. నెక్స్ట్ వాళ్ళు ఎలా చేశారో కూడా వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు ఏం సీక్రెట్ గా చేయరు. ఇదిగో వాడికి పట్టిన గతే మీకు పడుతుంది. గోద్రాలో ఏం జరిగింది అలాగా. నిజమైంది. ఇవన్నీ ఊరిగా అందరు చెప్పినట్టు మాటలలాగే ఉంటాయి, కానీ అంత మూర్ఖత్వం ఎందుకు ఉంటారని అనుకుంటాను ఇన్ని రోజులు. కానీ మీరు మూర్ఖత్వానికే ట్యూషన్ చెప్పే రేంజ్లో ఉన్నారు. వెరీ గుడ్, చాలా గ్రేట్. ఇదే విధంగా వెళ్ళండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ చేతిలో నిజాలు మాట్లాడి ఎవడైనా చవ్వాల్సిందే. ఏ రోజుకైనా మాకు కూడా అటువంటి పరిస్థితి ఉంటుందని మాకు తెలిసే మేము మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? అది మీరు రేపే చేయండి, ఎల్లుండి చేయండి, నాకు పర్వాలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గౌరీ లంకేష్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి స్థాయితో నన్ను కంపేర్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ గోరంతా కూడా కాదు. వాళ్ళతో సమానంగా నన్ను కంపేర్ చేసి వాళ్ళ స్థాయిని తెంచొద్దు. అర్థమవుతుందా? నేను చాలా చిన్నోడిని, కానీ మీరు నాలాంటోడి పైన కూడా నాలాంటోడి మాటలను కూడా మీరు తట్టుకోలేకపోతున్నారంటే మీ స్థాయి ఏంటో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీ బెదిరింపులు వీటి కోసం భయపెట్టి నోరు మూయాల్సిన అవసరం నాకు లేదు. ఇంకొంచెం 100 రెట్లు ముందుకు వెళ్తాను, ఇంకొందరు రెట్లు. ఇంకా నేను స్ట్రైట్గా ఏ ఒక్క విషయం కూడా మీకోసం ఎక్కడా వాడలేదు. అసలు ఆ వీడియోలో బీజేపీ అనే పదం ఎక్కడా రాలేదు. కానీ మీరు అంత స్ట్రైట్గా ఒప్పుకోవడం అంటే అది మీ మూర్ఖత్వం, లేకపోతే అమాయకత్వం, లేకపోతే మీ క్రూరత్వం అనేది ప్రజలే గ్రహిస్తారు.